Daily. Taste the Daily. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్రుగా ఉన్నారా? గులాబీ పార్టీకి కవిత రూపంలో డ్యామేజ్ జరగడంపై సీరియస్ అయ్యారా? కొద్ది రోజులుగా కవిత మాజీ మంత్రి హరీష్ కేటీఆర్ ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు. వారిద్దరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్నారు. కవితను ఇలాగే వదిలేస్తే మరింత డ్యామేజ్ ఖాయమనే అంచనాకు గులాబీ బాస్ కేసీఆర్ వచ్చారా? అందుకే కవితను నేరుగా టార్గెట్ చేయాలని నేతలకు ఆదేశించారా? అందుకే కవిత స్పీడుకు బ్రేకులు వేసేందుకు నేతలను రంగంలోకి దింపారా? ఇక మీదట తెలంగాణ పాలిటిక్స్ కవిత వర్సెస్ బీఆర్ఎస్ గా మారబోతున్నాయా? ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫైర్ బ్రాండ్ లీడర్. బీఆర్ఎస్ రాజకీయాల్లో ఓ దశాబ్దానికి పైగా చక్రం తిప్పిన కవిత ఓసారి ఎంపీ, ఎమ్మెల్సీగా సేవ చేశారు. అంతకు ముందు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇటీవల బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేసి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో భాగంగా కవిత జనం బాట పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగారు. ప్రస్తుతం కవిత 33 జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నారు. అయితే తన పర్యటనలో కవిత హరీష్ రావును డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తున్నారు. హరీష్ రావు వల్లనే బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమికి హరీష్ రావు, కేటీఆర్ఏ కారణమంటూ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ప్రచారం మూసేసి ప్రజాక్షేత్రంలో తిరగాలంటూ బీఆర్ఎస్ నేతలకు చురకలంటించారు. అయితే కవిత అధికార పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడాన్ని గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావును కవిత మరోసారి టార్గెట్ చేశారు. ఇటీవల తాను చేసిన కామెంట్స్ పై క్లారిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలు చెప్పిందే తాను మాట్లాడానని, తాను ఏమీ రూముల్లో కూర్చొని మాట్లాడడం లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ క్లారిఫికేషన్ ఇచ్చినందుకు సంతోషమని అన్నారు. హరీష్ రావు, గంగుల కమలాకర్ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి ఇన్పుట్స్ ని తీసుకొని నేను మాట్లాడుతా ఉన్నా. నేనేం ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడతలేను, నేనేమి ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో మాట్లాడతలేను. నేను అక్కడ పోయినటువంటి సందర్భంలో ప్రజలు చెప్పింది లైవ్ లో రికార్డింగ్ మీ అందరి దగ్గర కూడా ఉంది. నేను అప్పుడు కూడా ఏం చెప్పా, నేను ఎప్పుడైనా నిర్దిష్టమైన సమాచారం ఉంటేనే మాట్లాడతాను, కానీ నిన్న మాత్రం రైతులు చెప్పింది మాట్లాడుతున్నా, మరి నాకు తెలియదు, వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలనుకున్నా అని చెప్పడం జరిగింది. సంతోషం, నవీన్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. అట్లానే హరీష్ రావు గారు కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు, వారు కూడా ఒరవడిని, ఈ మంచి ఒరవడిని ఫాలో అవుతూ వారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ చేస్తే తమ జాగృతి వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తారని హెచ్చరించారు. ఏ పార్టీ ఆడవాళ్లకు న్యాయం చేయలేదన్నారు. రాహుల్ గాంధీని పక్కన పెట్టి ప్రియాంక గాంధీకి న్యాయం చేయమని సీఎం మాట్లాడగలరా అని కవిత ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇట్లాంటి మాటలు చెప్తే ఎట్లా? వాళ్ళ ప్రియాంక గాంధీ గారికి న్యాయం చేసుకోమనండి. ముందు ఇప్పుడు నా విషయం ఎందుకు, ఆయనకు ప్రియాంక గాంధీ గారికి న్యాయం చేయమనండి. రాహుల్ గాంధీ గారిని తీసి ప్రియాంక గాంధీ గారిని ప్రెసిడెంట్ పెట్టమని అడుగుతారా రేవంత్ రెడ్డి గారు? అడగలేరు కదా. వారు ఈ ఉప ఎన్నికల్లో మా బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అంశాన్ని అవకాశంగా వారు వాడుకున్నారు. అయితే ఎమ్మెల్సీ కవిత చేస్తున్న విమర్శలపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు తాజాగా కౌంటర్ అటాక్స్ తీవ్రతరం చేశారు. చిన్న స్థాయి నుంచి పెద్ద నాయకుల వరకు కవిత వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయని భావించిన గులాబీ బాస్ కౌంటర్ అటాక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసిన కేటీఆర్ కవిత వ్యవహారంపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇంకా ఉపేక్షిస్తే పార్టీకి డ్యామేజ్ కలుగుతుందని భావించిన కేసీఆర్ కవితకు కౌంటర్ ఇవ్వాలని పార్టీ నేతలను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నువ్వు జైలుకు వెళ్లడం కర్మ కాదా కవిత అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత చింతా ప్రభాకర్. కారణ జన్ముడి కడుపున పుట్టిన రాక్షసి కవిత అని మండిపడ్డారు. నిజామాబాద్ చెల్లని రూపాయి మెదక్లో చెల్లుతుందా అని ప్రశ్నించారు. కవిత ఎవరు వదిలిన బాణమో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కవిత ప్రతి చర్య కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డికి అనుకూలమని కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ నేతలు. కారణ జన్ముడి కడుపులో కేసీఆర్ లాంటి కారణ జన్ముడి కడుపులో రాక్షసి పుట్టడం అనేది బాధాకరం. హరీష్ రావు గురించి ఏ ఒక్క పూట మాట్లాడకపోయినా ఆమెకి పొద్దు గడవదు. మరి కేటీఆర్ని కూడా అదే రకంగా మాట్లాడటం, మరి బీఆర్ఎస్ పార్టీని చూడొద్దనుకుంటే మాట్లాడకపోవటం మంచిది.
మరి ఈరోజు ఎవరి లాభం కోసం మాట్లాడుతున్నదో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఆమె మాట్లాడే మాట తీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికో ఎవరిని సంతోషపెట్టానికో కూడా ప్రజలకి అర్థమవుతుంది. నిజామాబాద్లో చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చెల్లుతుంది? మరి కర్మ అని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా? మరి నువ్వు ఎంపీగా గెలవకపోవటం నీ కర్మ కాదా? ఇప్పుడు ఎన్నిపోటుదారురాలుగా మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు. మరోపక్క ఎమ్మెల్యే కేపీ వివేకానంద కవితపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ట్రాప్ లో పడి కవిత బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తుందని విమర్శలు గుప్పించారు. ఇక మీదట ఏదైనా మాట్లాడతామంటే రియాక్షన్ కూడా అదే రీతిలో ఉంటుందని విషయాన్ని కవిత గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 10 ఏళ్లు అధికారం అనుభవించినప్పుడు లేని తప్పులు కవితకు ఇప్పుడెలా గుర్తుకు వస్తున్నాయని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఫలితాలు విడుదలైన తర్వాత బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచారు. ఇన్నాళ్లు బాస్ ఆదేశాల కోసం ఎదురు చూసిన నేతలు కేసీఆర్ స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దూకుడు పెంచారు. అయితే కవిత కూడా ఎక్కడా తగ్గడం లేదు. దాంతో రానున్న రోజుల్లో కవిత వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సీన్ మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో గులాబీ వార్ ఇంకెంత దూరం వెళ్తుందో.